అని మర్చిపోయింది. గ్రూప్ 1 ముచ్చట ఎట్లా మొత్తం బీజేపీ కావాలని చేయిస్తున్నది, బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేయిస్తున్నారు. ఇదంతా కోట్ల కేసులు నడవబట్టే పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయని కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి సిగ్గు శరం ఉంటే ఆయనే కదా విద్యాశాఖ మంత్రి. రాజీనామా చేయాలి ఆయనే. ఈ పేపర్ లీకేజ్ అయినందుకు రాజీనామా చేయాలి. ఎందుకంటే పొలగాన్ల గోసపుచ్చుకున్న కేసీఆర్ పోయి ఎక్కడ ఉంటాడు? ఫామ్ హౌస్లు ఉంటాడు. ఇదే పిల్లల గోసపుచ్చుకుంటాను నువ్వు. నేను పిల్లలకు విజ్ఞప్తి చేస్తానా, మీరు మరలబడి పోరాటం చేయండి. విద్యార్థులు పోరాటం చేస్తే పక్క నేపాల్ దిగిపోయింది. నేపాల్ ప్రధానమంత్రి రాజీనామా చేసిండు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా చేసి వచ్చి ఇండియాలో ఉన్నది. శ్రీలంక కూడా ఆగమాగం అవుతుంది. ఇవాళ ఇక్కడ విద్యార్థి లోకం తలుచుకుంటే ఈ తెలంగాణ తెచ్చింది ఎవరు? విద్యార్థి లోకం కాదా? తెలంగాణ వల్ల తెలంగాణ విద్యార్థి లోకాన్ని కోసపుచ్చుకునే కదా ఇవాళ చంద్రశేఖరరావు ఫామ్ హౌజులు ఉండేది. ఇవాళ విద్యాశాఖ మంత్రి నువ్వే కదా, నైతిక బాధ్యత నీదా? నిన్న బీఆర్ఎస్ది, ఇవాళ బీఆర్ఎస్ది ఏముంటుంది?